దిగువ మధ్యతరగతి పేద మహిళలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ పథకం పట్ల వారికి ఎంతో కొంత వారికి ఆ ఆర్టీసీ రవాణా ఛార్జీలు మిగిలేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేసి ఇప్పుడు అందరూ సార్ ఆ ముక్క ఎవరు చెప్పాలా? బిలో పావర్టీ లైన్ లో ఉన్న మధ్య తరగతిలో ఉన్న మహిళలు కూర్చోాలా. ఇక్కడ కూర్చొని చెప్పిన లగ్జరీ మహిళలు ఎవరు చెబితే అది కౌంటబుల్ లోకి రాదు. మరి ఒక ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చెప్పింది మాట్లాడి మీరు అడిగిన ప్రశ్నలకు రెక్టిఫై చేయాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి మేము రెక్టిఫై చేస్తాం. అంతేగాని బిలో పావర్టీ లైన్ ఉన్న మహిళలు తీసుకొని కూర్చోబెట్టి వాళ్ళు చెప్తారు. ఒక ప్రైవేట్ సంస్థలు వచ్చి లేదా ప్రైవేట్ మనకి మంచి చేస్తారనా మీరు అనేది? ఈ ముక్క మీరు అని మీ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు పేదరికం తగ్గించాలి, లేకపోతే గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు మహిళలకి అంటగా ఆసరగా ఉండాలి తప్పితే ఎవరో ప్రైవేట్ వ్యక్తులు వచ్చి వాళ్ళు మిమ్మల్ని ఉద్ధరిస్తారు, మీరు ఆసరగా ఉంటారంటే అది ఎంతవరకు క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు. సో ఫైనల్ గా అంటే మీ అభిప్రాయం చెప్పండి సార్. మిగతా వాళ్ళ సంగతి తీసేయండి. నాగమల్లేశ్వర గారు, ఒక మేడం మీరు ఒక మహిళగా ఈ పథకం మీద మీ అభిప్రాయం చెప్పండి. 2029లో మహిళలందరూ ఆర్థికంగా బాగుంటారు కాబట్టి అప్పుడు ఒకవేళ గెలిస్తే ఇస్తానని ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు పాపం టీడీపీ అధికార ప్రతినిధి చూడనట్టున్నారు. ఒకసారి చూడండి మేడం, మళ్ళీ చెప్పండి. 2000 ఇవాళ ఎక్స్ప్రెస్ లో ఎక్కడండి? ఎక్స్ప్రెస్ లో 10 సర్వీసులు ఉన్నాయి. ఎక్స్ప్రెస్ ఇచ్చేస్తారంటే ఎక్స్ప్రెస్ లో ఇవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి ఇన్ఫర్మేషన్. ఎక్స్ప్రెస్ లో 10 సర్వీసులు ఉంటాయి. మేడం ఒక్క నిమిషం మేడం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసెస్ ఇవన్నీ ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది కదా. నాగమల్లేశ్వర్ గారు బస్ ఎక్కితే తెలుస్తుంది అంటున్నారు మేడం. బస్ ఎక్కితే తెలుస్తుంది అంటున్నారు శిరీష గారు. కారులో కాకుండా బస్సులో తిరిగే వాళ్ళకి తెలుస్తుంది అంటున్నారు. మరి నన్ను లగ్జరీ అన్నావు కదా, నేను బలిసిన అన్నా కదా, మరి నీ బలిపేంటో. నాగమల్లేశ్వర్ గారు, లగ్జరీ అన్నది వారు ఎవరైతే లగ్జరీగా ఉండే వాళ్ళు ఉంటారో వాళ్ళ గురించి, వాళ్ళకి బస్సు ఎక్కితే తెలియదు అనేది అన్నారు. కానీ వారు మిమ్మల్ని అయితే ఏమనలేదు. మీరు అట్లా ఆపాదించుకొని పర్సనల్ గా మాట్లాడుకోకండి. ఆవిడ ఈవెంట్ బలిసిన వాళ్ళకి లేదని ఉన్నారు కదా, ఆవిడ ఎక్కితే ఆవిడ బలిసిన కేటగిరీలోకి వెళ్తారో బలిసిన కేటగిరీలోకి వెళ్ళరో తెలిసిపోతుంది. నేను నీకు ముందే చెప్పాను, అది పావర్టీ బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళకి పథకం అప్లికబుల్ అవుతుందంటే మీరు పర్సనల్ గా క్వశ్చన్ వేశారు, మీరు ఎక్కుతారా అని. దానికి వచ్చిన సమాధానం ఇది. సో ఇవాళ మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, అందులో ఆడవాళ్ళకి మోసం చేశారు లేదనేది ఇంకా ఎందుకు, ఈ బస్సులు ఎక్కిన తర్వాత ఇంకా 2-3 రోజులు ఒక్క 3 డేస్ ఓపిక పట్టండి. ఏం జరుగుతుందో కూడా చూద్దాం. కాదు, ఏం జరుగుతుంది మేడం? కాదు, మీరు చేసేది అదే కదా. మహిళల్ని ఇబ్బందులు పెడుతూ మహిళల మీద దాడులు చేయించడం ఇదే కదా మీరు చేసేది. ఏం చేయడానికి ప్లాన్ చేశారు? ఏం ప్లాన్ చేసినా ఎదుర్కోవడానికి కూటమి ప్రభుత్వం. మేడం క్రాస్ టాక్ వద్దు, శిరీష గారు క్రాస్ టాక్ వద్దు, కంక్లూజన్ తీసుకుందాం. నాగమల్లేశ్వర గారు కంక్లూజన్ ఇవ్వండి మేడం, సమయం లేదు. టీడీపీ అధికార ప్రతినిధి మీరు అడ్డు రాలేదు మీకు, ఎందుకంటే మీకు ఇచ్చిన రెస్పెక్ట్ అది. సో బస్సులో ఒక నియోజకవర్గంలో ఎంతమంది మహిళలు ఒక బస్సులో పడతారో చెప్పమనండి క్లారిటీగా. ఇప్పుడు